ఇంగ్లీష్లో గాడ్స్ విల్. నా చిత్తము కాదు ప్రభువా, చెప్పండి, నీ చిత్తమే అన్నాడు. ఎవరు అన్నారు ఈ మాట? యేసు ప్రభువే స్వయంగా అన్నారు. మరి మన క్రైస్తవులు సేవకులు ఎవరైనా మనం ప్రార్థన చేసిన మన మనసులో, తలంపుల్లో, ఊహల్లో ఏముండాలంటే ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక, నీ ఇష్టమే జరుగునుగాక, నీ చిత్తమే, నా ఇష్టం. ఆ దేవుడు ఎవరో, వాళ్ళెవరో, వీళ్ళెవరో అని అనుకునే వాళ్ళని ఆ దేవుడు లెక్క చేయడు. ఎందుకంటే గర్విష్ఠుల్ని, అహంకారులను, పొగరుతో మాట్లాడే వాళ్ళ విషయం దేవుడు ఎప్పుడు పట్టించుకోడు. వాళ్ళు ఆ దారిలో వెళితే వాళ్ళు పొందే నష్టాలేదో వాళ్ళు తెలుసుకున్నాకే వాళ్ళు వస్తారు లేని ప్రభు పట్టించుకోడు. మనం కూడా పట్టించుకోకూడదు అలాంటి వాళ్ళు. చూడండి, ప్రార్థనలని, ఉపవాస ప్రార్థన 40 దినాలని చెయ్యాలి అని చెప్పి ఒక సేవకునిగా ప్రకటించిన తర్వాత ఎవరు వినయంతో, విధేయతతో, భక్తి భయంతో, అవును యేసు ప్రభువే ఈ లోకానికి మన కొరకు వచ్చి తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఎన్నో శ్రమలు అనుభవించాడు, మరి మనం కూడా మన ఎడల ఆయన చిత్తమేంటో తెలుసుకుందాం, పొందుకుందాం అని ఒక ఆశతో, తృష్ణతో వచ్చేవాళ్ళు వస్తారు. రాకుండా దేవుని చిత్తమేదో, దేవుని ఇష్టమేదో, దేవుని మనసేదో, దేవుని ద్వారా మనకు కలిగే మేలులేంటో, అసలు మన ఎడల ప్రభు ఉద్దేశం తెలుసుకుని దీవించబడదాం అనేటువంటి ఆశ, తృష్ణ లేని వాళ్ళు ఎవరు ఏం చేయగలం? చెప్పినా వినపోతే ఎవరేమంటారు? నీకు పొగరా, నీకు గర్వమా, అహంకారం అంటాం కదా. ఇంట్లో ఎవరైనా మన పిల్లలు మన మాట వినలేదనుకో, చెప్పినా ఏమిటి, చెప్పేది నీకు కదా, ఏమైంది నీకు అని అంటామా లేదా? అలాగే ఈ నేటి దినాల్లో క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే అలాంటి క్రైస్తవులు ఉండొద్దు అసలు. నేను చెబుతున్నాను, ఇది అంతమందికి చెప్తున్నా. యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను లక్షల మంది, ఎంతోమంది వింటూ ఉండొచ్చు, ఇన్నే వాళ్ళకి చెప్తున్నా. ఆయన మాటకు విని వణుకుచున్న వారిని, దేవుని మాట విని వణుకుచు ఉన్న వారిని ఆయన దృష్టిస్తాడు, ఫలితం ఉంటుంది. అలా కాకుండా కేవలం నామకే వాస్తు క్రైస్తవులమని బాప్తిసాలు పొంది బైబిల్ పట్టుకుని మేము క్రిస్టియన్స్ అని క్రమాలు లేకుండా, కట్టుబాటులు లేకుండా, వినయము విధేయత లేకుండా ఎవరైనా క్రైస్తవులుగా జీవిస్తూ తమకిష్టం వచ్చినట్టుగా బతుకుతారనుకోండి, మీకు దండాలు పెట్టి చెప్తున్నా, మీరు యేసుప్రభుని వదిలేసేసి బైబిల్ పక్కన పెట్టేసి మీరు వెళ్ళిపోండి మీ ఇష్టం వచ్చినట్టు. అలాంటి వాళ్ళు యేసుప్రభు నామానికి అవమానం చేస్తారు. యేసు ప్రభువుని మరలా సిలివేస్తారు అలాంటి వాళ్ళు. నేను చెప్పట్లా, బైబిల్ చెబుతుంది. యేసు ప్రభు దేవుడు అని తెలుసు, క్రిస్మస్ పండుగ చేస్తావు, ఈస్టర్ పండుగ చేస్తావు, క్రైస్తవుడు అంటే బైబిల్ పట్టుకోవాలని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆయన క్రమాలకు, వాక్యానికి వినేయం విధేయత లేకుండా, చెప్పినట్టు వినకుండా, ప్రభా 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 అని అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు తన కష్టాలన్నీ చెప్పుకుంటూ యాదనతో ఏడుస్తూ ఉంటారు చాలామంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రార్థన ఏమని చేస్తానండి? ప్రభువా నా చిత్తము కాదు, నీ చిత్తమే. మరి నేటి క్రైస్తవులు ఎలా ఉండాలి మనం మరి దీన్ని బట్టి అంటే, ప్రభువా ఆయన చిత్తమే చేయాలి. ప్రభువా 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 అని నన్ను పిలిచే ప్రతి ఒక్కడు పరలోకంలో చేరడన్నాడా యేసు ప్రభు? ఎవరు చేరతారన్నాడు? ఎవరైతే నా మాటలు విని వాటి చొప్పున చేస్తారో అన్నారా లేదా యేసయ్య? 7వ అధ్యాయం మత్తయి సువార్తలో, బండ మీద ఇల్లు ఎలా బలంగా ఉంటుందో నా మాట విని నా మాట చొప్పున చేసేవాళ్ళు కూడా బలంగా ఉంటారని చెప్పాడు. అలాంటి వాళ్ళని దుష్టుడు ఏం చేయలేడు, శ్రమలు ఏం చేయలేవు, మనుషులు ఎవరో ఏం చేయలేరు వాళ్ళని అని యేసు ప్రభు మనకి ఇన్ని చెప్తే, కట్టుబాట్లు లేకుండా, వాక్య క్రమాలు, సంఘ క్రమాల్లో, పద్ధతులు లేకుండా చాలామంది పేరుకు క్రైస్తవులుగా జీవిస్తున్నారు. అది ఎంతో బాధాకరం, అది ఎంతో వేదనకరం. యేసు ప్రభుని అలాంటి వాళ్ళు మళ్ళా సిలివేస్తూనే ఉంటారు. పేరుకేం క్రైస్తవులు, వాక్య క్రమం ఉండదు, భయం ఉండదు,
ప్రభువు చిత్తమే నా జీవితంలో జరగాలి, నా ఇష్టం కాదయ్యా దేవా నీ చిత్తమని ఈ ప్రత్యేక ప్రార్థనలో పాలు పొంది ప్రార్థన చేసుకుంటే ఎంత ఆశ్చర్యించబడతారు, ఎంతో దీవించబడతారు. కనుక యేసు ప్రభువారు అదే మనకు చూపించాడనమాట. నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే అంటాడు. మరి ఎబ్రీ పత్రిక 10:7లో 10:7 9 అంటాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటాడు. యేసు ప్రభువారు ఏమంటాడు? తండ్రి చిత్తము చేయటం మనకు సంతోషంగా ఈ ఉపవాసాలు, ఈ ప్రార్థనలో మందిరానికి వచ్చుట వెళ్ళుట ఎలా ఫీల్ అవ్వాలి? మనందరం సంతోషంగా చేయాలి. మన బిహేవియర్ ఎలా ఉండాలి? మన యొక్క విధానం హ్యాపీనెస్. ఎవరు మనుషు వాళ్ళని వీళ్ళు నువ్వు చూడొద్దు, ప్రభువుని బట్టి సంతోషం. సంతోషమందైనను తర్వాత శ్రమల యందైనను మనం ఎలా ఉండాలి? దేవుని యందు ఆనందిస్తూనే ఉండాలి. ఆమేన్. రైట్. ప్రభు చిత్తము చేయటం కట్టానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు, చేశాడు. ఏంటి యేసు ప్రభు చేసింది? శ్రమలు అనుభవించడం, దెబ్బలు పొందటం. ఆయన చేయవలసింది అది. ఆయన తప్ప ఎవరు చేయలేము ఆ పని. ఎవరన్నా ఒకరు యేసు ప్రభులాగా నేను కూడా మేకులు కొట్టించుకుంటాను, కొరడా దెబ్బలు తింటాను, అది ఎవరి వల్ల కాదు. ఆ మధ్య ఎవరో ఒక వ్యక్తి నేను యేసు ప్రభులాగా సిలువేయబడాలి మేకులు పొడిపించుకున్నాడు, కానీ తద్వారా తనకి ఎంతోమంది చెప్పారు బైబిల్లో అలా ఎవరు అలా చేయలేదు, సిలువేయబట్టం అంటే అలా కాదు. యేసు ప్రభు కొరకు శ్రమలు అనుభవించడమే సిలువేయబట్టం. శ్రమలు, అవమానాలు, నిందలు, ఓర్పు, సహనం కలిగి ఉండటమే మనం యేసయ్య కొరకు సిలువేయబట్టం. అర్థం చేసుకోండి. అంతే తప్ప యేసు ప్రభులాగా మనం అదేంటంటే అక్షర ప్రకారంగా మన మీదకు వచ్చేటువంటి మనుషులందరి మీదకు ఉన్నటువంటి పాపశిక్ష తొలగించాలంటే ఆ రోజుల్లో గొర్రెలో, మేకలో, కోళ్ళలో, పావురాల్లో రక్తాలను చిందించకుండా పాప క్షమాపణ ఉండేది కాదు. ఆ రక్తం మనుషుల్ని పాపాల నుండి విడిపించలేకపోతుంది కనుక దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మనందరి పాపాలు ఆయన భుజం మీద వేసేసుకొని తన్ను తాను మరణానికి అప్పగించుకొని మన పాపాలను ఆయన భుజాన్ని వేసేసుకుని మనకు శాప విమోచన, పాప విమోచన, దరిద్ర విమోచన దయచేసాడు. అది ఆయన ఒక్కడే చేయగలడు, చేశాడు. అది తండ్రి చిత్తం యేసు ప్రభు జరిగించాడు. ఓకేనా? మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మరి యేసు ప్రభుని తెలుసుకున్న మనము యేసు ప్రభు అంతటి వాడే దేవుడే ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తం చేస్తే నేనేం పాటోడిని అయ్యా నీ చిత్తమే జరుగునుగాక. పాటలు కాంబోజ్ రాగాలు పాడతారు చాలామంది. ఏమని పాడతారు? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అంటారు, కానీ వాళ్ళ ఇష్టాలే నెరవేర్చుకుంటారు. అది తేడా. పాడవచ్చు, ఆపదలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమైనా ప్రభా నీ నుండి నన్ను ఏది వేరు చేయలేదు అని పాడు, తప్పులేదు. కానీ ఆ పాటకు తగ్గట్టుగా మనం ఉన్నామా? ధన్యులమే. ఆమేన్. అది మన ఎడల దేవుని చిత్తం ఏదో 4 మాటలు నేర్చుకుని ఈ సందేశాన్ని ముగిద్దాం. మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, 16, 17, 18 వచనాలు మనం చదివితే, ప్రతి విషయమనందును కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించండి, ఇలాగూ చేయట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం. చాలామంది ప్రశ్న ఉంటుంది చాలామందికి, అయ్యా పాస్ గారు దేవుని చిత్తం అంటే ఏంటండి, అసలు దేవుని చిత్తం అంటే ఏంటండి అనే ప్రశ్న ఉంటుంది చాలామంది. వాళ్ళకు కూడా ఈ మెసేజ్ బాగుంటుంది. నీ ఎడల, నా ఎడల, క్రైస్తవుడా, సేవకుడా, ఎవరైనా సరే యేసుప్రభు నమ్మిన వాళ్ళందరికీ సంబంధించిన ఈ మాట ఏమంటంట, ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలంటే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుడే. ఆమేన్. ఆ మధ్య ఒక క్రైస్తవుడైన సువార్థికుడికి కారు యాక్సిడెంట్ అయ్యి 3 లక్షల నష్టం కలిగింది కారుకి. కలిగితే ఆయన ఏమని సాక్ష్యం చెప్తున్నట్టే యూట్యూబ్లో
నేను నేను ఒకప్పుడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, తెలుసుకున్నాను కనుక ఆ ప్రభు కంటే నాకు ఎక్కువైంది ఏముందని తన బిజినెస్లో అన్నీ కూడా పక్కన పెట్టేసి యేసు ప్రభు దేవుడని సువార్త చెప్పుకుంటూ వెళ్తుంటే, ఆ యేసు ప్రభు పని మీద వెళ్తుంటేనే కారుకి డ్యామేజ్ అయిపోయి లక్షలలో నష్టం వచ్చేసింది. అప్పుడు అందరూ ఏమన్నారంటే అలా బంధువులు అందరూ, రే ఇప్పుడన్నా నేను తెలుసుకోరా, ఇప్పుడన్నా తెలుసుకో, ఇప్పుడన్నా ఎవరు దేవుడో తెలుసుకో. మరి ఆ యేసు ప్రభువు కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావే, ఇంత శ్రమపడి రాత్రనక పగలనక పిచ్చోళ్ళలాగా ఊరు తిరిగి సువార్త యేసు ప్రభువో దేవుడు నాకు నమ్ముకోడు అని చెప్తున్నావే, నీ కారు డ్యామేజ్ అయిపోయింది 3 లక్షలు, నిన్ను కారు అపాయం నుండి దేవుడు కాపాడలేకపోయాడా? నీ కారుకి ఏ రాయి తగలకుండా ఒక గీటు పడకుండా ప్రభు నిన్ను కాపాడలేకపోయాడా అని విమర్శిస్తుంటే, అప్పుడు వాళ్ళందరి ముందు ఏమన్నాడంటే ఆయన, దీని ద్వారా దేవుడు నాకు ఏదో నేర్పించాలని ఆయన చిత్తం చొప్పునే ఈ యాక్సిడెంటు, అందుకు ఆయనకే స్తోత్రం. అప్పుడు వాళ్ళంతా సిగ్గుపడిపోయి, ఓరి మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఇలా ఎదురవుతూ ఉంటాయి. ఆమేన్, ఆమేన్. యేసుప్రభువుని నమ్ముకున్నావు కదా, అదిగో క్రైస్తవుడు అన్నావు కదా, అదిగో చర్చి అన్నావు, బైబిల్ అన్నావు, ప్రార్థన అన్నావు, ఏమిటి యొక్క కష్టాలు, ఏమిటి బాధలు, ఏమిటి అని అంటే, అప్పుడు ఏమన్నానంటే ఇది కూడా దేవుని చిత్తమే అనండి. ఇది కూడా దేవుని. లాజరు చనిపోయాడు. లాజర్ అంటే ఏ లాజరు? ఇప్పుడు ఉన్న మనుషుల్లో లాజరు కాదు నేను చెప్పేది, బైబిల్లో ఉన్న లాజరు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉన్నాడుగా, ఆ మరియ మార్తల సహోదరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అసలు యేసు ప్రభుని బలవంతంగా ఆహ్వానించాడు. యేసు ప్రభు వారు జీవించిన కాలంలో ఎక్కువసార్లు ఎవరింటికి వెళ్ళాడో తెలుసా? యేసు ప్రభు మరియ మార్తల ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమతో ఆహ్వానించేవాడు. ఒకళ్ళు భోజనాలకి ఏం పెట్టాలో యేసయ్య కానీ ఒకళ్ళేమో ఆయన ఏం చెప్తాడో విందామని ఎంతో ప్రేమానురాగాలు చూపి అలాంటి వారి ఇంట్లోనే ఒక నష్టం జరిగింది. అప్పుడు వాళ్ళు రోగిష్ట అయ్యాడని కబురు వెళ్ళింది యేసు ప్రభుకి. రోగి అయ్యాడయ్యా, నువ్వు ప్రేమించిన లాజరే రోగిష్ట. ఆ మాట విని ఇంకా ఆయన ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. మరి చెప్పినా ఇంకా రాలేదు. వీళ్ళకి ఏం చేయాలో లెక్క అయితే మన పద్ధతులు అయితే ఒళ్ళు మండాలి వీళ్ళకి. ఏం దేవుడు అయ్యా నువ్వు, నీకోసం ఎంత త్యాగం చేసావు, ఎంత ప్రేమించావు నీవు. రోగిష్ట అయిపోయినా రాలేదు, ఈలోగా జరగవలసింది జరిగిపోయింది. యేసు ప్రభు వచ్చాడు, ఏదో అయిపోయిందంట ఈ బోధకుడా, ఇక మనం వెళ్ళినా ఉపయోగం లేదు, మనం ఏమన్నా అవుతుందేమో, మళ్ళీ ఏమన్నా ఎందుకనంటే లేదు లాజరు మనం వెళ్ళాలి, లాజర్ లేపుటాకి వెళ్తున్నాం, లాజర్ని బతికెత్తాకి వెళ్తున్నాం అని చెప్పుకుంటే వెళ్ళాడు. మరి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూడండి, మీరు చదువుకొని కావాలంటే 11వ అధ్యాయం యోహాను సువార్తలో. 2 సహోదరులు కూడా యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఎదురెళ్ళి కాళ్ళకు మొక్కి అంత దుఃఖములో కూడా అంత కష్టంలో కూడా యేసు ప్రభుని ఎంతో సగర్వంగా ఆహ్వానించి ఆ లాజరు సమాధి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ రాయి తీండి నేను చూద్దాం అంటే అందరిలాగా ఈయన కూడా చూస్తాడేమంటే చూస్తాడు అనుకున్నారు. కానీ యేసు అక్కడ చూస్తాడనుకున్న వాళ్ళందరూ దుర్వాసన పడుతుంది వద్దులే అన్నాడు. యేసు ప్రభు లేదులే తీయండి అన్నాడు. తీశారు. లాజరు బయటికి ఆ ప్రపంచంలో ఆ రోజుల్లో ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఎప్పుడు జరగని ఒక గొప్ప అద్భుతం జరగాలని దేవుడు ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. మరి బతికినాక ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేసి ఎక్కడ మరియ మార్తల ఇల్లు, లాజరు అనేవాడు ఎవరో తెలియదు అప్పటి వరకు ఎవరికి. కానీ ఇప్పుడు యేసు ప్రభు చేసిన అద్భుతం వల్ల లాజరు ఏం చేశాడు? అప్పటి నుండి ఇప్పుడు కూడా ప్రపంచం అంతా అంతే కదా. నీ జీవితంలో నా జీవితంలో ప్రతి విషయంలో కృతజ్ఞత స్తోత్రాలు చెప్పుతా. సైతానికి సిగ్గేస్తుంది, అరే ఏమి జరిగినా స్తోత్రం అంటున్నారు, ఇక నాకు అవకాశం లేదు. అపవాది ఏమనుకుంటాడు? ఏమాత్రం అన్నా మనం నిరాశ చెంది నిస్పృహలు గోరైపోయి కురింగిపోయి ఏమి దేవుడు ఏం ప్రార్థన అంటామేమో అని గమనిస్తాడు. మనం ఎప్పుడైతే ప్రభా ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, స్తోత్రం, నా శరీరంలో ఆరోగ్యం లేకపోయినా నిన్ను స్తుతిస్తున్నాను, నీకు స్తోత్రం, డబ్బులు లేవు స్తోత్రం,
పిల్లలు పరిస్థితి, నా కుటుంబం దీన పరిస్థితులు, సంపన్న స్థితులు. ఇచ్చేవు స్తోత్రం, ఉన్నది స్తోత్రం, పొందినందుకు స్తోత్రం. ఇదిగో పైన కొన్ని కొరతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అయినా నీకే స్తోత్రం అని స్తోత్రాలు కృతజ్ఞత స్తోత్రం చెప్తే ఆయనకి మహిమ. అదే దేవుడు చిత్తం మన ఎడల నీ ఎడల మనందరి ఎడల. రెండవదిగా చూస్తే చూడండి, రెండవ విషయం చూద్దాం. రెండవ విషయం ఏంటంటే మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయం 3, 4, 5 వచనాలు. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రికలో ఉంది. మీరు తెరవండి. 4 అధ్యాయం 3, 4, 5 వచనాల్లో చూస్తున్నాం. మీరు పరిశుద్ధులగుటియే అనగా మీరు జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తం అని ఒకటి ఉంది. అదే వచనాల్లో ఇంకా కింద చదువుకుంటూ వెళ్తే, మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాబులేషి ఎందు కాక పరిశుద్ధత ఎందును చెప్పండి ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. చూడండి, ఇక్కడ మొదటగా ఈ 2 చిత్తాల్లో మొదటి చిత్తం ఏంటంటే, మనము దేవుని బిడ్డలంగా లోకములో మనం ఎలా కనిపించాలంటే వీళ్ళు ప్రత్యేకించబడ్డ వాళ్ళు, పరిశుద్ధులు అని తెలుసుకోవాలి. అంటే ప్రత్యేకమైన వారు ఉండాలంటే జారత్వము అనే మాటకి అర్థం ఏంటంటే మనకు ఉపయోగం లేనిది. చెప్పండి, మనకు ఉపయోగం, మాట్లాడతాం, మాటలు ఉపయోగం ఉండవు, వెళతాం, ఉపయోగం ఉండదు, ఖర్చు పెడతాం, ఉపయోగం లేదు, ప్రయోజనం ఉండదు, ఏదో లోక మర్యాద, సాంప్రదాయాలు, పద్ధతులు కాదు. కానీ మనకి తర్వాత ఏం చేస్తున్నాం, ఎందుకంటే నలుగురితో మనం కూడా ఉండాలన్నట్టుగా మనం ఏదో మొహమాటం కోసమో మనం అలా పోతూ ఉంటాం. కానీ అదే దానికి దూరంగా ఉండమంటాడు. ఫలితం ఏముంటుంది, ఫలం ఏముంటుంది. కనుక మీరు ప్రత్యేకంగా ఉండండి. దేవునికి మహిమ. ఆమేన్. అందరి ఇవ్వాలే కాకుండా ఉండండి. తర్వాత ఇక్కడ ఏమిటంటే మొదటి తెస్సలోనికీయుల పత్రిక కిందకు రండి. చూడండి, కామాభిలాషి యందు నెరవేర్చుకోవటానికి చాలామంది ఈ రోజున ఏం చేస్తానంటే కన్న కూతుర్లు కూడా పాడు చేస్తున్నారు. అవునా? నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నానా? ఏమండి, కామ కోరిక నెరవేరటం ముఖ్యమా, కన్న కూతురు ముఖ్యమా? గౌరవం లేనటువంటి గౌరవము, నీకు గౌరవం లేని, నీకు విలువ లేనటువంటి ఒక బంగారు కిరీటము ముఖ్యమా, గౌరవంతో కూడినటువంటి గంజి మెతుకులు ముఖ్యమా? ఆలోచన చేయండి. ఇక్కడ మన విలువను ఇక్కడ అందుకని ఘనత ఎందును పరిశుద్ధత ఎందును మన ఘటమును ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగి ఉంటే మన దేవుని మనమే ఎరగాలి. చాలామంది ఏమండి ఉపాసాలు ఉండమని ఎట్లా ఉండాలండి, ఏం చేయాలండి, అయ్యండి నిజంగా తెలియకపోతే చెప్తాం, అడగొచ్చు, తప్పులేదు. మేము ఉన్నది అదే చెప్పడానికి ఉన్నాం. ఇక్కడ ఘటము అంటే అర్థం ఏంటంటే మన శరీరం. ఇప్పుడు మనకు విలువ ఉండాలి, అవునా కదా? మన శరీరానికి ఏముండాలి? ఆకలేస్తుంది, అక్కడ భోజనాలు నడుస్తున్నాయి, మనకు బాగా ఆకలేస్తుంది, చెప్తున్నానండి, బాగా ఆకలి మీద ఉన్నాం, పక్కన ఎక్కడో ఫంక్షన్ జరుగుతుంది, బాగా గుమ వాసన అవుతుంది, వాళ్ళు మన పిలువల మనం వెనకం, కానీ ఆకలి మండుతుంది, మంట. వెళ్తామా? ఎవరు వెళ్తారు? అట్లా ఏవైతే కడుపు నింటే ముఖ్యం అనుకున్న వాళ్ళు వెళ్తారు. మరి కొంచెం ఘనత, కొంచెం పరిశుద్ధత అంటే ప్రత్యేకతని విలువ, ఈ ఘనత గౌరవాలు ఉన్నటువంటి వాళ్ళు మనం వెళ్తామా? కొన్ని నేను వద్దులే, మన లోకంలో మనుషులు ఉంటారు కదా, 2 రకాలు ఉంటారు. ఏమైందిలే, మన కడుపు నింటే ముఖ్యం. కానీ దాని ద్వారా నీ విలువ పోద్దుగా.
నీ ప్రత్యేకత పోతుందిగా. అది ఎరిగి ఉండుటే దేవుని అది. ఆమేన్. అర్థమైందండి. ఇప్పుడు నా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వీళ్ళు చిన్న చిన్న స్కిట్లు వేసేవాళ్ళు. చిన్న చిన్న స్కిట్లు అంటే చిన్న చిన్న ఆంటికలు వేసేవాళ్ళు. బన్ను, నోయలు, బంటి అంత ఉండేది కదా, వీళ్ళిద్దరు వేసేవాళ్ళు. ఈ బన్ను వేసినటువంటి ఒక యాక్షన్కి ఎవరో చూసారు, చిన్న స్కిట్ సండే స్కూల్ పిల్లలు వేస్తారు కదా, వీడు బాగా వేసాడు. వేసే వరకు ఎవరో ఒకళ్ళు చూశారు, ఆ ప్రార్థనకు వచ్చిన ఏమంటే మీ వాడు సినిమాలకు పనికొస్తాడు. నాకు తెలిసిన దర్శకుడు ఉన్నాడు, నేను జానసుందరరావు గారు కూడా చెప్పే ఈ మాట. అయ్యగారు ఇట్ట మా చిన్నవాడిని ఇట్లా అడుగుతున్నారు, నాకేం ఉన్నా చెప్పే, పైసలు ఇస్తారంటే అయ్యగారు చాలా ఇబ్బంది పడుతున్నా కదా ఏమన్నా. ఆయన అన్నాడు, బాబు ఏంటి డబ్బుల కోసం నీ పిల్లోడిని సినిమాలు పంపితే ఇంకా నువ్వు సేవకుడు ఎట్ట అవుతావా, పిల్లలు ఏమైపోతారు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, తెలియక అనుకున్నావు కనుక దేవుడిని క్షమించిన కనుక తప్పు, అలా చేయమాకని అన్నాడు. అంటే ఏమవుతుంది చెప్పండి, ఒకవేళ నా పిల్లోడు అటు వెళ్ళి ఉంటాడు, నేను ఇక్కడ స్తోత్రం అని అంట, ఇన్నేవాళ్ళు అందరూ ఏమంటారు, నువ్వేమో అమ్మని సినిమా చూడదంటావు, నీ కొడుకేమో సినీ యాక్టరు అంటారా లేదా? విలువ పోతుందా లేదా? నా కొడుకుని నన్ను కాపాడుకున్న దేవుని చిత్తం అది. ఇక దానికి ఏదో దేవుడు అడ్డుపడ్డావు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. మనం ఎవరమో మనం ఎరిగి మనల్ని మనం కాపాడుకోవటమే దేవుని యొక్క చిత్తం అండి. ఓకే రైట్, ఇక మాటలు ముగిస్తున్నాను. ఈ తర్వాత చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 2:13. 1 పేతురు రాసిన పత్రిక 2:13, 14, 15 వచ్చిన మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారమనియు వారికి లోబడి ఉండుడి. ఏలైనగా మీరు ఇట్లా యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ మూర్ఖులు నోరు మూయించుట దేవుని చిత్తం. ఇక్కడ నాయకత్వాలు ఉంటాయి మనకు త్వరగానండి. ఒకటి గవర్నమెంట్ నాయకులు, అవునా? ప్రభుత్వం అంటే నాకు అర్థమైపోతుంది, మనల్ని పరిపాలించే ప్రభుత్వం. 2 మనం అనుదినము డ్యూటీలు చేసుకుంటా వెళ్తామే కంపెనీ నాయకత్వం. కంపెనీ పరిపాలన ఉంటుంది కదా, అక్కడ పరిపాలన ఉంటుంది. దేనికైనా ఉంటుంది, రైతుకైనా ఉంటుంది, వ్యాపారానికి కానీ దేనికైనా ఉంటుంది. ఇక ఆత్మీయ పరిపాలన ఏంటంటే చర్చి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ 3 పరిపాలనలో ఉంటాడు. ఎవరైనా ప్రజలందరూ ఉంటారు కానీ గ్రహించరు. మనము దేవుని పరిపాలనలో ఉన్నాము అనే రుజువు ఏంటంటే ప్రభుత్వ నియమించేటువంటి ఆ యొక్క సుంకాలన్నీ మనం ఏం చేస్తాం, చెల్లిస్తాం. కరెంటు బిల్లు వస్తే కడతాం, ఇంకేమైనా వచ్చినా ఇవన్నీ దేని ద్వారా జరుగుతుంది చెప్పండి? మన ప్రభుత్వానికి మనం చెల్లించేటువంటి కొన్ని ఉంటాయి కదా, ట్యాక్స్ అని అవన్నీ లోబడకపోతే అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇంకెక్కడైనా రోడ్డు అమ్మటే లేదు, దారిలో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఎలా ఉంటుందో తెలుసు. అలాగే ఎలా బట్టి అలా కాకుండా క్రమం లేకుండా జీవిస్తే ఎలా ఉంటుందో అందరికి తెలిసినవి. ఇది ప్రభుత్వ భయం. అంటే ప్రభుత్వం ఉంది, పరిపాలన ఉంది, ఏదన్నా అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తే శిక్షిస్తారనే ఒక భయంతో ప్రభుత్వ పరిపాలన కింద వెళ్ళిపోతుంటారు. అది అందరికీ తెలిసిందే. రెండవదిగా మన యొక్క భుక్తి కోసం దేవుడిచ్చిన పని, ఒక ఏదైనా సరే ఒక పని, ఒక కంపెనీ, వ్యవసాయం, వ్యాపారం, దానిలో కూడా వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ఆ యజమానుడు చెప్పినట్టు మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనకేం జరుగుద్ది, మనకు ప్రమోషన్లు వస్తాయి. మన పనిని బట్టి వాళ్ళ నుండి మనకు ఆదాయం వస్తుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నువ్వు చెప్పినా నేను చేయను, నువ్వు చెప్పినా నేను రాను, నా క్రమంగా డ్యూటీకి రాను, నా ఇష్టమైతే వస్తా, కష్టమే మానేస్తా. మొన్న ఎవరో పని మనిషికి ఒకటి అంటుంది, నా ఇష్టమైతే వస్తా, కష్టమైతే మానేస్తా. దెబ్బ మానిపించేసాను, రేపు వచ్చే ఊరుకోనని చెప్పాను. ఆమెన్. క్రమం లేకుండా అట్లయితే ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు.
కనుక మరి కంపెనీకి ఒక పద్ధతులు ఉంటాయి, క్రమాలు ఉంటాయి, ఒక రూల్స్ ఉంటాయి. హాఫ్ డే ఉంటుంది, డ్యూటీ ఉంటుంది. ఇక ఓటీలు ఇంకా ప్రైవేట్గా అది మన ఇష్టం. ఒప్పుకుంటే వెళ్తాను, మరి రాలేనన్నా ఏమని రాడు. అది అది రూల్ అండ్ రెగ్యులేషన్ కాదు, అది మన ఇష్టం. ఇవన్నీ తెలుసు. రెండు చెప్పాను. ఇప్పుడు ప్రభుత్వ అధికారం ఉంది, తర్వాత కంపెనీ అధికారం ఉంది. మూడో అధికారం ఏంటండి? ఇప్పుడు సంఘం. మరి ఇక్కడ యజమానుడు ఎవరు? సేవకుడే, పాస్టర్ గారే. ఈ దైవ సేవకుడు దేవుని ఆ మాటలు పద్ధతిలో ఒక దైవ పద్ధతి ఉంటుంది, దైవ క్రమాలు, సంఘ క్రమాలు ఈ నేర్పిస్తాడు, చెప్తాడు. చెప్పినప్పుడు ఏం చేయాలా? చెయ్యాలి. మీరు ఇలా చేయలేదు అనుకో, లోకములో ఉన్న మూర్ఖులకి మీరు సోటిచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏముందిరా ప్రార్థనకి, ఇది వాళ్ళు మీ గురించి విలేకరులు అవుతారు. వాళ్ళు మీ గురించి ఇష్టం వచ్చిన ప్రార్థన. అందుకని వాళ్ళు ఎవరు నోరు తెరవకుండా, వాళ్ళు మిమ్మల్ని విమర్శించకుండా, మిమ్మల్ని ఏలెత్తి చూపించకుండా, మీ భక్తిని, మీ ప్రార్థన జీవితాన్ని, అది కాకుండా మీరు ఎవరినైతే ఇష్టదైవంగా పూజిస్తున్నారో ఆ యేసు ప్రభునే దూషించి ద్వేషించే లోకములో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారు నోరు ముయ్యబడాలి అంటే నువ్వు ఎలా ఉండాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. యుక్త ప్రవర్తన గలవారై ఉండి మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము. చెప్పండి. ఇప్పుడు నేను ముగిస్తాను ఈ మాట. మిమ్మల్ని బట్టి లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు నమ్మారంటే ఇదిగో నమ్మారంటే నమ్మేరి వీళ్ళు కరెక్ట్ అనాలి. మిమ్మల్ని అరిగిన వారు ఎరగని వాళ్ళు కూడా నన్ను అనుకోవాలి, మిమ్మల్ని అనుకోవాలి, మనందరం పాస్టర్ గారంటే పాస్టర్ గారు. ఈయన ఏదైనా తనకు తెలిస్తే చెప్తాడు, లేదు మానేస్తాడు. డబ్బు కోసం కాదు, మనుషులు రక్షణ పొందాలని కోరుకుంటాడు. ప్రార్థన అంటే ఇష్టం. ప్రార్థన అంటే పిచ్చి ఆయనకి. బైబిల్ అంటే పిచ్చి. బైబిల్ గురించి మాట్లాడితే చాలే కానీ రోజులు మర్చిపోతాడు, సమయం మర్చిపోతాడు, అన్నీ మర్చిపోతాడు. ఎస్, అవును. నీకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తుండాలి. ఇలా చేయలేదనుకోండి మూర్ఖులు నోరు తెరుస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీ హౌస్ ట్యాక్స్ కట్టకుండా ఉంటారు, ఇంటి ట్యాక్స్ నేను కట్టినాయి అంటారు. వాళ్ళు వస్తారు, కట్టమంటే కట్టను అంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? గౌరవిస్తారా? పొగుడుతారా? తిడతారు. ముందు రోత మాటలు అంటారు. ఇంకా పక్కన అందరు పిలిచి తెలుసుకో, చూడండి ఇది ఇవి కట్టినట్టారు, అందరు తలోక మాటలు తిడతారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేత కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసిన పని చేస్తారు. మరి ఇక్కడ ఏం జరుగుద్ది? సేవకునికి లోబడలేదు, క్రమాలకు లోబడక సంఘ క్రమం నేనేం చేయలేను, దేవుడు చూసుకుంటాడు. ఒక ప్రభుత్వ క్రమాన్ని పాటించిపోతేనే ఎంత శిక్ష ఉంటుందో మీకు తెలుసు. ఒక కంపెనీ రూల్ పాటించిపోతే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో మీకు తెలుసు. ఒక దైవ రూలు, దైవ క్రమాన్ని కానీ పాటించకపోయారో అంతకంటే కఠిన శిక్ష ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు కరుణామయుడు, దయామయుడు అనుకోమహ, కరుణమయుడే. కానీ క్రమాన్ని తెలియనప్పుడు చెప్పాడు, తెలిసినప్పుడు కూడా తెలిసి కూడా తెలియకుండా ప్రవర్తిస్తే అది ఎలా ఉంటుందో మీకు చెప్పాను ఉదాహరణ. కనుక అలా ఉండొద్దు. యేసు ప్రభు వారు వచ్చి మనకు నేర్పించింది ఏంటంటే, ప్రభా నా చిత్తం కాదయ్యా, చెప్పండి, నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే అనండి. నీ చిత్తమే జరుగునుగాక. మరి మనం కూడా ఉండండి. అది దేవుని చిత్తం. అది దేవుని చెప్పండి, అది దేవుని చిత్తం. వ్యర్థమై అది నీ విలువను, నీ పేరును, నీ ప్రతిష్టను పాడు చేయకుండా కాపాడుకో. అది దేవుని చిత్తమే నీ ఎడల. ఇక మూడవదిగా ఏంటంటే, దైవ క్రమాలను పాటిస్తూ లోకములో ఉన్న మనుషులందరికీ ఒక మాదిరిగా ప్రవర్తించు. అంతే తప్ప అందరితో చెప్పించుకునేలాగా, అందరూ విమర్శించేలాగా, అందరూ కూడా మనల్ని బట్టి మనల్నే కాదు దేవుణ్ణి కూడా దూషించేలాగా, ద్వేషించేలాగా మనం జీవించకుండా మనల్ని మనం జాగ్రత్తగా ఉండటమే. అలాంటప్పుడు అలా ఉంటున్నప్పుడే మనం మన ప్రవర్తన ద్వారానే మూర్ఖుల నోరు మూయించబడుతుంది. ఆమె చెప్పండి, మూర్ఖుల నోరు
ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిచ్చేస్తా. కూర్చో. పాస్టర్ గారు ప్రార్థన చేయటానికి పిలిస్తే కానుక ఇవ్వాలరా, కానుక ఇవ్వకపోతే ఊరుకోరు, డబ్బులు ఇవ్వకపోతే అనుకుంటూ నన్ను అన్నారంట. అనుకుంటే పలానా పిలుద్దాం, పలానా పిలిస్తే ఎంత అడుగుతారు, రారు అసలు వచ్చినా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే అడుగుతాడు. అసలు ప్రార్థన చేసి ఆమెని అమ్మా ఏమన్నా ఇవ్వండి, కానుక ఇవ్వలేదమ్మా అంటారు. మరి అలాంటప్పుడు మన సిగ్గిపోతున్నాం, మన దగ్గర ఏమో ₹1 లేదు. మంచి ఫ్యామిలీ, డబ్బులు ఉన్న వాళ్ళే, అందరూ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళే పెద్ద ఫ్యామిలీ అన్నమాట. కానీ ప్రార్థన కావాలి. వినండి, అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇదిగో పాస్టర్ గారు పిలిచారంటే సరే. అప్పుడు వాళ్ళలో ఒకళ్ళకి నేను తెలిసిన వ్యక్తిని కనుక నన్ను పిలిచారు. పాస్టర్ గారు ప్రార్థన చేయటకు రావాలన్నారు. మీరు టీవీ స్పీకర్ కదా అని నాకు తెలుసు, ముందుగానే అంటున్నాడు. మీరు టీవీలో వాక్యం చెప్తారని తెలుసు, మీరు ఎప్పటి నుండో పరిచయంలో ఉన్నారని తెలుసు, కానీ ప్రార్థన చేయటకు రండి పాస్టర్ గారు అంటే అడగలేకపోతున్నాడు. మీరు ప్రార్థన చేస్తే మీరు ఏమైనా అడుగుతారా, ఏమైనా కావాలా అని అడగాలి లెక్క, అడగాలనుకుని చేసేటట్టు. ప్రార్థన కావాలా బ్రదర్, రైట్ నేను వస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాను. సుమారు వాళ్ళ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అందరూ ఉన్నారు. మానసిక వేదన, అది తెలియని బాధ, దుఃఖాలతో ఉన్నారు. మంచిగా వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను, అందరికి ప్రార్థన చేశాను. నూనె తీసుకున్నారు. అందరికి దేవుడు అంటే భయము, సేవకుడు వచ్చాడంటే అది ఒక విలువ, ఒక ఆయిల్ తీసుకుని అందరూ ప్రార్థించుకున్నారు. నా చాలాసేపు జరిగింది, ఒక గంట చేసే ప్రార్థన. ఇక వాళ్ళకి మంచి ఫ్యామిలీ, పాపం పనిచేసి కష్టపడి గౌరవంగా బతికోళ్ళు. కానీ ఆ టైంలో వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కానీ ముందుగానే ఒక వార్త వాళ్ళకి పిడుగుపోయి వేసాడు ఎవడొకడు. పాస్టర్ గారు పిలిస్తే మాత్రం పైగా టీవీ స్పీకర్ కనుక ఆయన వచ్చాడంటే పైసలు అడుగుతాడు, ఇవ్వాలి. కానీ ఒక వ్యక్తి, నా మనసు ఎరిగిన వ్యక్తి పాపం లేదు ఆయన నేను పిలుస్తానని పిలిపించేసి ఏం జరిగింది. ప్రార్థన నా బాడీ, నా ఒళ్ళంతా బట్టలు తడిసిపోయి చెవటతో అంత కష్టపడి ప్రార్థన చేసి అయిపోయినాక ఇక నాకు ఇప్పుడున్న మొదటుండి ఒక అలవాటు ఏంటంటే, నేను వెళ్ళిన ఎంతసేపు అయినా వాళ్ళు చెప్పే వింటాను, కూర్చుంటాను, మాట్లాడతాను. ప్రార్థన చేసి ఆమెను అన్నానా నేను ఉండను. ఎందుకు ఉండనంటే, ప్రార్థన అయిపోయినాక పాస్టర్ గారు వెయిట్ చేశాడనుకో. దేనికోసం వెయిట్ చేశారంటారు? మంచి ఎవరెవరు కానుకిస్తామని పాస్టర్ గారు అక్కడ నుంచున్నాడు అంటారు. అందుకని నాకు ఆ అవమానం భరించలేక నేను ఆమెను అన్నానా తొందరగా వెళ్ళిపోతాను. అది అలవాటు అయిపోయింది నాకు బాగా. నేను ఆ రోజు కూడా ప్రార్థన చేశాను, అందరికి ప్రార్థన చేశాను. నా దేహం అంతా తడిసిపోయింది. బైబిల్ మూసానిక ఆమెను స్తోత్రం. నా చేతులు కొంచెం నీళ్ళు పోయినాయి, సబ్బు కడుక్కున్నా. రైట్, అయ్యా అందరికి వందనాలు, ధైర్యంగా ఉండండి, మళ్ళీ ఎప్పుడైనా ప్రార్థన కావాలో నన్ను పిలవండి, ఇల్లు వస్తానే అని చెప్పి వెంటనే బయటకు వచ్చాను. చెప్పలేదు పరుగు. ఇప్పుడు నా మీద అంతకుముందు ఒక అతను పిడిగేశాడు. ఏం పిడుగది? ఆ పాస్టర్ గారు వచ్చాడంటే కానుక అడుగుతాడు, ఇవ్వాలి, ఇవ్వపోయినా నేను అడుగుతాడని ఓడేశాడు పిడుగు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నా మీద ఆ నిందేశనోడు నోరు ముయించబడిందా లేదా? వీళ్ళందరూ అక్కడ ఉన్నాడు. మరి నేను ఇటు వచ్చేసిన తర్వాత ఏమయ్యా ఆ పాస్టర్ గారు వస్తే డబ్బులు అడుగుతాడన్నావు, ఇవ్వకపోతే ఊరుకోడన్నావు, మరి ఏంటి నువ్వే? అట్లా ఎవరిని కూడా అపార్థం మన ఆయన అలాంటి వాడు కాదు, నాకు తెలుసు. ఆయన సైకిల్ తొక్కే సేవ చేసినప్పుడు నాకు తెలుసు. చాలా మంచివాడు ఆయన, కష్టాల నుండి వచ్చినాడు. అలా అడగడు, ఇస్తేనే తీసుకుంటాడు. ఆమె నోరు ముగిశారా లేదా? ఏమండి? అలాగే మన ఎడల ఎవరు కూడా దేవుడి విషయంలో పలానోళ్ళు పలానా ఇలా అలా అనుకోకుండా మూర్ఖులు నోరు ముయించండి. ఆమె అది అందుకు చెప్తున్న ఈ మాటలు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. దేవుడు అయ్యా యేసయ్యా నీవు తండ్రి చిత్తం జరిగించినట్టుగా నేను కూడా నీ చిత్తమే జరిగిస్తానని అనుకుంటూ తలలో ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి,